కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే ఎంతో స్మూత్గా, స్పాంజీగా, డెలీషియస్గా ఉండే రస్మలై కేక్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. దీన్ని చేసుకోవడం చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పాలని ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్ వరకు పాలని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కేక్ మౌల్డ్ని కానీ లేదా ఇలాంటి అల్యూమినియం గిన్నెని కానీ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గిన్నెకి అప్లై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని ఇలా గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఇలా గిన్నెను ఒకసారి పైకి కిందికి ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో 2 కప్స్ మరుగుతున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా గిన్నెకి మధ్యలో స్టాండ్ పెట్టేసి స్టాండ్ పైన ఈ కేక్ మౌల్డ్ని పెట్టేయాలి. ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 35 నుండి 40 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. ఆలోపు ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. అందులోనే హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది మనకి బయట అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఆ తర్వాత అందులోనే ఒక చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మనం యాడ్ చేసుకున్న పాలు కాసేపటికి సగం అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 35 మినిట్స్ తర్వాత మన కేక్ కరెక్ట్గా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కేక్ మధ్యలో నైఫ్ని కానీ టూత్ పిక్ని కానీ పెట్టి చూస్తే బ్యాటర్ ఏమి దానికి అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దాన్ని బయటికి తీసేద్దాం. కేక్ పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నైఫ్తో ఇలా దాని ఎడ్జెస్ని క్లియర్ చేయాలి. ఇప్పుడు దానిపైన ఒక ప్లేట్ పెట్టి గిన్నెను బోర్లించి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఫోర్క్తో కానీ లేదా టూత్ పిక్తో కానీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కేక్ పైన చిన్న హోల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మలాయ్ ఉంది కదా, దాన్ని ఇలా కేక్ పైన వేసుకుంటూ రావాలి. ఆ తర్వాత పైన కొద్దిగా ఇలా కట్ చేసుకున్న బాదంతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే రస్మలై కేక్ రెడీ అయినట్టే. ఇప్పుడు మీకు దీన్ని కట్ చేసి చూపిస్తాను. చూస్తూనే అర్థమైపోతుంది కదా కేక్ స్మూత్గా జ్యూసీగా ఎంత బాగుందో. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ రస్మలై కేక్ని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. నేను చేసిన ఈ రస్మలై కేక్ నిజంగా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.